రివ్యూ చేసిండట. రాష్ట్రంలో రాబోయే 3 నెలలు అత్యంత కీలకం. రాష్ట్రం అంతటా అన్ని ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు, విద్యుత్ అవసరాలు గణనీయంగా పెరుగుతాయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలి. సాగునీరు, తాగునీరు అవసరాలకు ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలి. ముఖ్యమంత్రి సోమవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని సీఎం సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులకు అనుగుణంగా పరిష్కార మార్గాలు అనుసరించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సాగు, తాగునీరు అందించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని సీఎం సూచించారు. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల కింద సాగయ్యే పంటలు నీటి విడుదలపైన ఆయా జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో వెంటనే సమీక్ష నిర్వహించాలని నిర్దేశించారట. ఏమాత్రం అటు ఇటైనా రైతులు మరింత భగ్గం అనే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కరెంటు పుసుకున పోయింది అనుకో, ఇక అయిపోయి ఎండాకాలం వచ్చింది, కరెంటు పోయింది, 24 గంటల కరెంట్ ఇటు పోయిన మళ్ళీ స్టార్ట్ చేస్తారు, అనవసరంగా ఇబ్బందుల పాలవుతారు. మరి ఇది ఈ రివ్యూ తర్వాత ఫాలో అప్ ఇది ఎంతవరకు పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా ఉంటుందన్నది చూడాలి. కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డులు ఇవ్వండి, ముఖ్యమంత్రి ఆదేశం. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో మొదట పంపిణీ ప్రారంభించి కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన జిల్లాల్లో చేపట్టాలన్నారు. సీఎం సోమవారం తన నివాసంలో ఈ సమీక్షా సమావేశం నిర్వహించారట. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, 3 ఎమ్మెల్సీలు, 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ అండ్ వరంగల్, ఖమ్మం, నల్గొండ మొత్తం ఉమ్మడి 7 జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది. ఇక మిగిలిన జిల్లాలు ఏమున్నాయి? మిగిలిన జిల్లాలు ఇంకొక 3 ఉన్నాయి, 7 + 3. ఆ 3 జిల్లాల్లో ఫస్ట్ అయితే రేషన్ కార్డు ఇవ్వడం ప్రారంభించండి. ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మిగతా జిల్లాల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని చెప్తున్నారనమాట. ఎప్పుడు 27వ తేదీన ఎలక్షన్ ఉన్నది, ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్. ఇంకొక ఇలా 18 అంటే మధ్యలో ఒక 6 రోజులు ఉన్నది.